హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, భీమవరంలోని లక్ష్మీ ఆటోమోటివ్స్ యమహా షోరూమ్ దగ్గర అయితే మనం ఉన్నాము. లోపల చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి షోరూమ్ వ్లాగ్ అయితే చేయాలనిపించింది, అందుకే వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా ఈ వ్లాగ్లో అయితే మీరు తెలుసుకుంటారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. యమహా FZS వర్షన్ 3.0 గోల్డ్ కలర్ వీల్స్, బ్లాక్ కలర్ వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తుంది. యమహా ఫసినో ఉంది, అలాగే రెడ్ కలర్లో FZS వర్షన్ 3.0 ఉంది. అక్కడ స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్ అయితే ఉంది అనమాట, రేజెడ్ఆర్. సో ఈ వెహికల్స్ అయితే మనకి బయట పార్క్ చేస్తున్నాయి అనమాట. అక్కడ బ్లాక్ కలర్లో యమహా ఫసినో అయితే ఉంది. లోపల చాలా వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తా, వచ్చేసేయండి. షోరూమ్ లోపలికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, మనకి రెడ్ కలర్లో యమహా FZS వర్షన్ 3.0 డార్క్ మ్యాటీ రెడ్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా డార్క్ మ్యాటీ రెడ్ యమహా FZS వర్షన్ 3.0 కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది బ్లాక్ కలర్ వీల్స్తో. లేదు నాకు గోల్డ్ కలర్ వీల్స్తో కావాలనుకుంటే FZS వర్షన్ 3.0 అక్కడ మీకు ఇంకొక వేరియంట్ అయితే ఉందన్నమాట, అది గ్లాసీ ఫినిషింగ్తో అయితే ఉంది. సో ఈ రెండు వెహికల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకొంచెం ఇటువైపుకి రాగానే మనకి కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు యమహాలో హెల్మెట్స్ కొనుక్కోవాలనుకుంటే హెల్మెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇది స్కూటీస్కి సెట్ అయ్యే హెల్మెట్ అనమాట, ఇది కూడా ఫుల్ ఫేస్ హెల్మెటే. అలాగే నాకు ఎంతో ఇష్టమైన యమహా R15M గ్రే కలర్ వెహికల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా బాగుంటుంది అనమాట వెహికల్ అయితే. నేను ఎక్కి కూడా చూపిస్తాను ఒకసారి, నాకు ఎలా ఉందో కూడా కింద కామెంట్ అయితే చేయండి బ్రో. క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది అనమాట. ఇట్లా కొద్దిగా బెండ్ అయి నడపాలి. మీకు ఇక్కడ రెస్ట్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అలవాటు ఉండాలన్నమాట. ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా రైడ్ చేయాల్సిన వెహికల్ అనమాట ఇది. ఈ వెహికల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ ఇంకా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. FZS వర్షన్ 4.0 డార్క్ మ్యాటీ బ్లూ అనమాట ఇది. మనకి MT15 కన్సోల్ అయితే ఇచ్చారు. అలాగే ఫుల్ LED లైట్స్తో అయితే లభిస్తూ ఉంది. నేను రెడ్ కలర్ మీద వీడియో అయితే చేశాను, మన ఛానల్లో మీకు త్వరలో వస్తుంది అనమాట. FZS వర్షన్ 4.0 ఇది మ్యాటీ బ్లాక్ అనమాట. ఇది గ్రే లాగా అయితే ఉంది, బ్లాక్ లాగా అయితే లేదు, బట్ ఇది ఒక యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది కొత్త కలర్ అనమాట, FZ. సో స్కై బ్లూ కలరు, మ్యాటీ స్కై బ్లూ బాగుంది. సింగిల్ సీట్ కంఫర్ట్ బాగుంది ఈ వెహికల్లో. పాత కన్సోలే అనమాట, మీకు MT15లో కన్సోల్ ఉంటుంది కదా, అలాంటి కన్సోల్ అయితే ఈ వెహికల్లో ఇవ్వలేదన్నమాట, చిన్న కన్సోలు. ఇక్కడ మీకు FZ ఉంది వర్షన్ 3.1, ఇది కూడా సేమ్. ఇది బ్లాక్ కలరు, ఇది స్కై బ్లూ అనమాట. R15S అనమాట ఇది, అంటే సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాట్ బ్లాక్ కలరు. ఇందులో క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు అనమాట, కొద్దిగా ప్రైస్ అయితే తక్కువ ఉండిద్ది. సో డిజైన్ కూడా మీకు చూడొచ్చు, R15 వర్షన్ 3 డిజైన్లో అయితే మీకు ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఇక్కడ ఎవరికైతే R15 వర్షన్ 3 డిజైన్ నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ S వేరియంట్ అయితే కొనుక్కోవచ్చు, స్టిల్ అవైలబిలిటీలో ఉంది. ఇది 2024 వేరియంట్ అనమాట. అలాగే చాలామందికి ఇష్టమైన వెహికల్స్ యమహా MT15 అనమాట. బ్లాక్ కలరు, గోల్డ్ కలర్ సస్పెన్షన్, అలాగే ఆరెంజ్ కలర్ వీల్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్ వీల్స్ ఇస్తే బాగుండేది, బట్ ఇదే ఇచ్చారనమాట. ఇది ఒక కలర్ అయితే ఉంది. అలాగే స్కై బ్లూ, అక్కడ మీకేమో మ్యాట్ బ్లూ కలర్ అయితే ఉందన్నమాట. ఈ 3 కలర్స్ అయితే ఇక్కడ పార్క్ చేశారు. అలాగే యమహా ఫసినో ఎల్లో కలర్ అయితే ఉంది. స్కూటీ, ఇందులో మనకి ఇంకొక వేరియంట్ కూడా ఉండేది అనమాట, ఫసినో S. అవి అటు పార్క్ చేశారు, అటు వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి, స్టాక్ అయితే అయిపోయినాయి అనమాట. మీకు కావాలంటే తెప్పిస్తారు, తర్వాత మన మేనేజర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఇంకా కొన్ని యమహా వెహికల్స్ అయితే MT15 ఉండాలన్నమాట. మేము మొన్న వచ్చినప్పుడు అయితే ఉన్నాయి. షోరూమ్ వ్లాగ్లో కొన్ని కలర్స్ అయితే మిస్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎంట్రన్స్ దగ్గరే మనకి కొన్ని స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట. యమహా ఫసినో, ఇది సిల్వర్ కలరు, అలాగే బ్లాక్ ఉంది, స్కై బ్లూ ఉంది, డార్క్ రెడ్ అయితే ఉంది. నాకైతే మాత్రం ఈ సిల్వర్ కలర్ బాగా నచ్చింది, అలాగే డార్క్ రెడ్ కూడా బాగుందన్నమాట. ఇవన్నీ గ్లాసీ ఫినిషింగ్తో అయితే లభిస్తూ ఉన్నాయి, అన్నీ ఫసినో అని చెప్పుకోవచ్చు. అక్కడ మీకు రేజెడ్ఆర్ 125 అయితే ఉంది, దాని పక్కన కూడా మనకి రేజెడ్ఆర్ 125 అయితే ఉంది. సో మొత్తం ఒక 3 వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట, డిఫరెంట్ కలర్స్తో. 155cc లిక్విడ్ కూలింగ్ ఇంత లభించే ఏకైక స్కూటర్ అనమాట. 14 ఇంచ్ వీల్స్ అయితే ఇస్తారు. R15Mలో అలాగే MT15లో ఏదైతే ఇంజిన్ ఉందో అలాంటి ఇంజిన్ అయితే ఇందులో యూజ్ చేశారనమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇప్పుడు ఇది కొత్త కలర్ అనమాట, డార్క్ బ్లూ, అలాగే బ్లూ కలర్ వీల్స్తో అయితే అందుబాటులో ఉందన్నమాట. అక్కడ కూడా మనకి మాన్స్టర్ ఎడిషన్ ఎరాక్స్ 155 అయితే ఉంది. మాన్స్టర్ స్టిక్కర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మాన్స్టర్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎరాక్స్ 155 అనమాట. దీని మీద ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ మీకు ఫసినో S అయితే ఉంది, గోల్డ్ కలర్ వీల్స్తో, డార్క్ మ్యాటీ బ్లాక్ అనమాట. బ్లూ కలర్ అయితే ఉంది, అలాగే బ్లాక్ కలర్, స్కై బ్లూ, ఇది కొద్దిగా కొత్త కలర్ లాగా అయితే ఉంది. కొద్దిగా యూనిక్గా కావాలనుకుంటే ఈ కలర్ అయితే మీరు ట్రై చేయొచ్చు. అలాగే రేజెడ్ఆర్ వెహికల్స్ అయితే 2 ఉన్నాయి. రేజెడ్ఆర్లోనే మీకు మాన్స్టర్ ఎనర్జీ అనమాట, ఇది ఒక కొత్త వేరియంట్. యాక్చువల్లీ నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రేజెడ్ఆర్ 125 కొనుక్కోవాలి అనుకుంటే
కొద్దిగా డిఫరెంట్ లుక్స్తో ఈ వెహికల్ అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇందాక మీరు ఫుల్ ఫేస్ హెల్మెట్స్ అయితే చూసారు కదా, అవన్నీ మోటార్ సైకిల్స్కి సెట్ అవుతాయి. ఇప్పుడు హాఫ్ ఫేస్ హెల్మెట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. స్కూటీస్కి సెట్ అవుతాయి అనమాట. రేజ్ జెడ్ఆర్ 125 కానీ ఫసినో వెహికల్స్ మీరు పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళైతే ఈ హెల్మెట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇంజిన్ ఆయిల్స్, చైన్ స్ప్రేస్ అవన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేశారనమాట. టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. మీరు యమహాలో ఏదైనా టీ షర్ట్ కొనుక్కోవాలనుకుంటే, రైడ్ చేసేటప్పుడు కొద్దిగా కనిపిస్తానికి బాగుండాలి అనుకుంటే మీరు టీ షర్ట్స్ కూడా కొనుక్కోవచ్చు. జాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ ఇలాంటి జాకెట్ అయితే నా దగ్గర ఉంది. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు, మన ఛానల్లో కూడా ఉందన్నమాట. టీ షర్ట్స్, క్యాప్స్ ఇవన్నీ యాక్సెసరీస్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అనమాట. మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ షోరూంలో ఉన్న యాక్సెసరీస్ అలాగే వెహికల్స్. ఇప్పుడు సర్వీస్ ఏరియా దగ్గరికి వెళ్దాం. సర్వీస్ ఎలా ఉండిద్ది ఏంటనేది నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వెహికల్స్ కొనుక్కోవడానికి ఇట్లా అయితే వెళ్ళాలన్నమాట. ఆ వెహికల్ సర్వీస్ చేయించుకోవాలంటే ఇటు నుంచి రావాలి. సర్వీస్ ఏరియా అయితే మీకు బయట నుంచి ఇలా ఉండిద్ది అనమాట. మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సర్వీస్ అని చెప్పేసి. మీరు మార్నింగ్ 9 కల్లా వెహికల్ సర్వీస్ చేయించడానికి అయితే తీసుకురావాల్సి ఉండిద్ది అనమాట. సో లోపలికి వెళ్దాం. లోపల సర్వీస్ ఎలా చేస్తారు ఏంటనేది మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే సర్వీసింగ్కి వచ్చినాయి అనమాట. FZS అయితే ఉంది, FZX ఉంది, యమహా ఫసినో ఉంది. చాలా వెహికల్స్ అయితే FZA ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కలర్ మీద మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది. FZS వర్షన్ 4.0 కొద్దిగా యూనిక్గా ఉండిద్ది అనమాట ఈ కలర్ అయితే. సో ఇదనమాట. ఇప్పుడు మనం సర్వీస్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. మీరు మార్నింగ్ సర్వీస్ చేయించడానికి ఇక్కడ దాకా అయితే వెహికల్ తీసుకురావాలన్నమాట. ఇక్కడ మీకు రాస్తారనమాట. మీ వెహికల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, జాబ్ కార్డులో అయితే ఇక్కడ రాస్తారు. ఆ ప్రాబ్లమ్స్ మొత్తం వీళ్ళు నోట్ చేసుకున్న తర్వాత లోపలికి వెహికల్ అయితే ఇస్తారనమాట. మెకానిక్స్ అయితే ఆ ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేస్తారు. ఎలా చేస్తున్నారు ఏంటనేది లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. లోపల మనం సర్వీస్ ఏరియా దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మొత్తం 5 ర్యామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ FZ అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారు. SZR పాత వెహికల్ యమహా MT-15 అయితే ఇక్కడ మీకు సర్వీసింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ర్యాంప్ మీద పెట్టి మోడిఫికేషన్ అయితే చాలా చేశారనమాట వీల్స్కి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ టైర్ అయితే ఓపెన్ చేశారు. FZకి ర్యాంప్ మీద పెట్టి మీకు ఇట్లా అయితే సర్వీస్ చేస్తారనమాట. భీమవరం యమహా సర్వీస్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సర్వీస్ రిసెప్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీ వెహికల్కి రిపేర్ ఏమేమి అయినాయి ఏంటి, ఏమి స్పేర్స్ చేశారు అవనేది మొత్తం వీళ్ళు ఇక్కడ బిల్ చేస్తారనమాట. అమౌంట్ అనేది అక్కడ పే చేయాలి. ఒకసారి అక్కడ చూద్దాం రండి. సో అమౌంట్ అనేది మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అక్కడ బిల్లింగ్ సెక్షను, ఇక్కడ పేమెంట్ అనమాట. ఎవరైనా సర్వీస్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కస్టమర్ లాంచ్ కూడా ఉంది. మీ వెహికల్ సర్వీస్ చేస్తూ ఉంటారు, అంతలోపు మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అలాగే స్పేర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ వెహికల్కి ఏదైనా అయిపోయింది అనుకోండి, యాక్సిడెంట్ అయినా కానీ స్పేర్స్ దొరకాలన్నమాట. లోపల స్పేర్స్ ఉంటే లేదో చూసి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇక్కడ చాలా స్పేర్స్ అయితే ఉన్నాయి. మొత్తం మనం ఒకసారి స్పేర్స్ మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ కూడా చూడొచ్చు ఎన్ని స్పేర్స్ ఉన్నాయో. అక్కడ మీకు స్టెప్స్ అయితే ఉన్నాయి బ్రో. అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఏం లేదు, పైన కూడా మీకు స్పేస్ కోసం ఒక ఫ్లోర్ లాగా అయితే క్రియేట్ చేశారనమాట. చాలా స్పేర్స్ అయితే ఉన్నాయి. మేనేజర్ గారిని అడుగుదాం ఇప్పుడు ఏమేమి స్పేర్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భీమవరంలోని యమహా షోరూంలో స్పేర్స్ రూమ్లో అయితే ఉన్నాం అనమాట. అనిల్ గారు అయితే ఉన్నారు మన దగ్గర. హాయ్ సార్. సో కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. సార్, మీ దగ్గరికి యాక్సిడెంట్ అయిన వెహికల్స్ వస్తూనే ఉంటాయి, కానీ వాటికి స్పేర్స్ దొరుకుతాయా లేదా? మేము ప్రజెంట్ అయితే వెహికల్ తీసుకుంటామండి. ఉన్న మట్టికి వేసి ఇచ్చేస్తాం, లేకపోతే ఆర్డర్ పెట్టి తెప్పిస్తామండి. ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందండి? మనకి 10 to 15 days వస్తుందండి. చెన్నై నుంచి రావాలి కాబట్టి 10 to 15 days. స్పేర్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరికే అవకాశం అయితే ఉందా? ఎందుకంటే చాలా పెద్ద రూమ్ అయితే ఉంది, చాలా స్పేర్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం క్లచ్ ప్లేట్లు, బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ షూలు అవన్నీ దొరికే ఛాన్స్ ఉంది. బాడీ ప్యానల్స్ అయితే రెడీగా ఉండవు. అవి అయితే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం 15 days. ఓకే, 15 daysలో కన్ఫామ్ వస్తాయా? కన్ఫామ్గా వస్తాయి. మీది యమహాలో ఏ మోడల్ అయినా సరే మా దగ్గర తీసుకురండి. మా దగ్గర స్పేర్స్ ఉంటే మీకు స్పేర్స్ ఇచ్చేస్తాను, లేదంటే నేను ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను. లేదంటే మీరు ఒకసారి షోరూమ్కి వస్తే నన్ను కలిసి మీరు ఏమేమి కావాలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు వచ్చి నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, మీరు ఏమన్నా స్పేర్స్ కావాలి అంటే అనిల్ గారిని మీట్ అవ్వండి. భీమవరం యమహా షోరూమ్ అయితే మీ అందరికీ తెలుసు. అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. వచ్చి అనిల్ గారిని మీట్ అవ్వండి. హ్యాపీగా మీకు కావాల్సిన స్పేస్ ఉంటే పర్చేస్ చేయండి, లేకపోతే ఆర్డర్ పెడతా అన్నారు. ఒక 15 days లోపే మీకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా అయితే అందిస్తారనమాట. సర్వీస్ మీరు ఇక్కడ కావాలన్నా చేసుకోవచ్చు. ఒకవేళ స్పేర్స్ బయటికి కావాలంటే ఇస్తారా బ్రో మీరు? ఇస్తామండి, కౌంటర్ సేల్ ఇస్తాము. ఓకే, మీకు కౌంటర్ సేల్ కూడా ఇస్తా అంటున్నారు. సో మీరు ఎక్కడైనా మెకానిక్ దగ్గర వెహికల్ రిపేర్ చేయించుకుంటే ఒకవేళ ఒకటి అరా ఏదైనా స్పేర్స్ కావాలంటే మాత్రం పర్చేస్ చేయొచ్చు అనమాట. కొన్ని షోరూమ్స్ వాళ్ళు బయటకు అయితే ఇవ్వరు, సర్వీసింగ్ అయితే ఇక్కడే చేయించుకోవాలి. బట్ ఇక్కడ అలా లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి మీరు ఇక్కడికైతే వచ్చి స్పేర్స్ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా భీమవరంలోని యమహా షోరూమ్ వ్లాగ్ అయితే.
నేను ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మేనేజర్ గారితో మాట్లాడదాం అనుకుంటే సార్ అయితే లంచ్కి వెళ్ళారనమాట. అందుకే ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయలేదు. మన ఛానల్ తరపు నుంచి మీరు ఈ షోరూంలో వచ్చి వెహికల్ పర్చేస్ చేస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారనమాట. నేను సార్ని ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడాను. మీరు ఏదైనా వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మన ఛానల్ నేమ్ అయితే వాళ్ళకి చెప్పండి, మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.